భారత నౌకాదళం చేతికి మరో అత్యాధునిక యుద్ధ విమానాలు రాబోతున్నాయి. 26 రఫేల్ మెరైన్ శ్రేణి విమానాలు కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్ తో భారత్ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఇరు దేశాలకు చెందిన అధికారుల సమక్షంలో సంతకాలు జరిగాయి. ఇక ఈ డీల్ విలువ సుమారు 63,000 కోట్లు ఉంటుంది. వీటిలో 22 సింగిల్ సీటర్ జెట్లు ఉండగా 4 ట్విన్ సీటర్ ట్రైన్లను ఆర్డర్ చేస్తున్నారు. ఈ మొత్తం డెలివరీలు 2031 వరకు డెలివరీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత వాయుసేన మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలను ఉపయోగిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, భారత్ నౌకాదళం చేతికి అత్యాధునిక యుద్ధ విమానాలు అందనున్నాయి. 26 రాఫెల్ ఎం మెరైన్ శ్రేణి విమానాలు కొనుగోలు చేసేందుకు వీలుగా భారత్ ఈ రోజు ఫ్రాన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఎంఓఎస్ కూడా సంతకాలు కూడా జరిగాయి. డీల్ విలువ దాదాపు 63,000 కోట్లు. ఇది పూర్తిగా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందం. వీటిలో 22 సింగిల్ సీటర్ జెట్లు కాగా 4 ట్విన్ సీటర్ ట్రైనర్లు. మొత్తం డెలివరీలు 2031 నాటికి పూర్తవుతాయని కూడా ఇరు దేశాల ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచంలో నౌకాదళాలు వినియోగించే అత్యాధునిక ఫైటర్ జెట్లలో ఒకటిగా రాఫెల్ ఎంను పరిగణిస్తారు. దీనిలో సాఫ్రన్ గ్రూప్ తయారు చేసిన ప్రత్యేకమైన రీఎన్ఫోర్స్ ల్యాండింగ్ గేర్స్ దీంట్లో వాడారు. ఇది విమాన నౌకలపై దిగడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ విమానాల రెక్కలను అంటే క్లోజ్ చేసే మడత పెట్టే సౌకర్యం కూడా ఉంటుంది. రీఎన్ఫోర్స్ ల్యాండింగ్ గేర్స్ కూడా వాడారు. ఇది ఈ విమానాలు ఐఏఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య భారత్ ప్రభుత్వం మోహరించనుంది. ప్రస్తుతం వాడుతున్న మిగ్ 29 స్థానాలను ఇవి భర్తీ చేయనున్నాయి. ప్రస్తుతం భారత్ వాయుసేన మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలని కూడా వినియోగిస్తుంది. తాజాగా నేవీ కూడా వీటిని కొనుగోలు చేయడంతో అంటే ఇటు ఎయిర్ ఫోర్స్ తో పాటు నేవీ మధ్య ఒక సమన్వయం అనేది పెరుగుతుంది. వాటి రీఫ్యూలింగ్ అవకాశం కూడా ఉంటుంది. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఒక ఫైటర్ జెట్ రీఫ్యూలింగ్ పార్ట్ సాయంతో మరో జెట్ ఫైటర్ లోకి కూడా ఇంధనం నింపడాన్ని ఇలా బడ్డీ రీఫ్యూలింగ్ అని అంటారు. ఇప్పుడు భారీ ఫ్యూయల్ ట్యాంకర్ కూడా విమానాల అవసరం అనేది ఉండదు. సో ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వం ఐజేఏ పైన ఒప్పందం పైన సంతకం చేశాయి. ఇందులో శిక్షణతో పాటు సిమ్యులేటర్, అనుబంధ పరికరాలు, ఆయుధాల పనితీరు ఆధారిత లాజిస్టిక్స్ కూడా ఉన్నాయి. ఐఏఎఫ్ యొక్క ప్రస్తుత రాఫెల్ విమానాల కోసపు అదనపు పరికరాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే ఐజేఏ పై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే ఫ్రాన్స్ ట్రయల్ ఫోర్సెస్ మంత్రి సెబాస్టియన్ లేకర్ ను కూడా పరస్పరం సంతకాలు చేసుకున్నారు. ఒప్పందం యొక్క సంతకం చేసిన కాపీలో విమాన ప్యాకేజీ సరఫరా ప్రోటోకాల్, ఆయుధ ప్యాకేజీ సరఫరా ప్రోటోకాల్ భారతదేశం నుంచి ఫ్రెంచ్ అధికారులు ఏప్రిల్ 28న న్యూఢిల్లీలో నౌసేనా భవన్ లో కార్యదర్శి రాజేష్ కుమార్ సమక్షంలో ఈరోజు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది కుదిరింది. అయితే ఆత్మనిర్భర్ భారత్ పై ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా ఈ ఒప్పందంలో భారతదేశంలో స్వదేశీ ఆయుధాల ఏకీకరణ కోసము సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కూడా ఉంటుంది. అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతము రాఫెల్ యొక్క యూటిలైజేషన్ అలాగే దీని ఉత్పత్తి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడంతో పాటు భారతదేశంలో విమాన ఇంజన్, సెన్సార్లు అలాగే ఆయుధాల నిర్వహణ మరమ్మతులతో పాటు అంటే అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో కూడా ఉంది. ఈ ఒప్పందాల సౌకర్యాల ఏర్పాటు, ఉత్పత్తి నిర్వహణలో పెద్ద సంఖ్యలో ఎంఎస్ఎంఈలకు వేలాది ఉద్యోగాలు కూడా లభించనున్నాయి. దీంతో పాటు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఫ్రాన్స్ కి చెందిన డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసిన రాఫెల్ మెరైన్ సముద్ర వాతావరణంలో నిరూపితమైన అంటే ఒక మంచి సామర్థ్యాలతో కూడిన క్యారియర్ బోన్ కంబాట్ రెడీ విమానము. ఈ విమానాలు డెలివరీ 2030 లేదా 2031 నాటికి పూర్తవుతుంది. దీంతో పాటు ఫ్రాన్స్ ఎవరైతే క్రూ అయితే ఉంటారో నేవీ గానీ ఎయిర్ ఫోర్స్ గానీ అటు ఫ్రాన్స్ లో ఎట్ ది సేమ్ టైమ్ ఇండియాలో కూడా శిక్షణ పొందుతారు. అంటే శ్రీచరణ్, ఇప్పుడు భారతదేశ సైనిక శక్తి అభివృద్ధి చెందుతుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు చుట్టూ వైరి దేశాలు ఉండడంతో మరింత అప్రమత్తంగా ఉండడానికి రక్షణ శాఖ ఈ మేర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం అంటే ఆయుధాలను సమకూర్చుకుంటుంది అనుకోవచ్చా?
డెఫినెట్లీ గడిచిన 11 సంవత్సరాలలో చూసుకుంటే భారత డిఫెన్స్ బడ్జెట్ అనేది గ్రాడ్యువల్ గా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు వరల్డ్ లోనే టాప్ 4th ప్లేస్ లో ఉంది బడ్జెట్ అలొకేషన్, ఎస్పెషల్లీ డిఫెన్స్ మిలిటరీకి. దాదాపు $75 బిలియన్ ప్రతి ఇయర్ బడ్జెట్ లో కూడా ప్రత్యేకంగా భారత ప్రభుత్వము మిలిటరీకి అలొకేషన్ చేస్తుంది. సో ఈ రాఫెల్ అనేటివి మనం గతంలో కూడా చర్చించుకున్నాము. 5th జనరేషన్ స్టెల్త్ జెట్ ఫైటర్స్, ఇవి ప్రపంచంలోని అత్యాధునిక జెట్ ఫైటర్లు ఇవి. సో ఇప్పటిదాకా ఎయిర్ ఫోర్స్ వరకే ఉండే. ఇప్పుడు ఈ టెక్నాలజీని దీంతో పాటు ప్రస్తుతము నేవీకి కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. భారత్ నావికా దళ విమాన వాహన యొక్క శక్తులకు ఈ నౌక భారత ఇప్పుడు ప్రస్తుతం INS విక్రాంత్ తో పాటు మిగతా INS విక్రాంత్ అనేది ఇండియాలో ది మోస్ట్ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది పవర్ఫుల్ యొక్క నౌక కూడా వివరణిస్తూ ఉంటారు. సో ప్రస్తుతం ఆ శక్తికి ఈ ఫ్రాన్స్ కి చెందిన ఈ రాఫెల్ ఒకటి కలిస్తే ఇంకా సముద్రంలో దేశం యొక్క వైమానిక శక్తిని గ్రాడ్యువల్ గా కూడా ఇంప్రెస్ చేసే అవకాశం అయితే ఉంది. వందన. రైట్, థ్యాంక్ యూ శ్రీశర్.